ఇక వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాయనిగూడెం సమీపంలో ప్రముఖ వ్యాపారులు చెల్లా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వోల్ట్రాన్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ హబ్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గండూరి ప్రకాష్, వోల్ట్రాన్ కంపెనీ ప్రతినిధులు రవిశంకర్, రాజా, ప్రదీప్ పాల్గొన్నారు. యాంత్రీకరణ చేసినాం. దాంట్లో ప్రధానంగా ఆయిల్ వాడకం ఏదైతే పెరిగిందో ప్రపంచవ్యాప్తంగా అది ఎక్కువ పొల్యూషన్ తీసుకొచ్చింది, పర్యావరణాన్ని నాశనం చేసింది. పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది ఇవాళ మానవ జాతి ముందున్న పెద్ద సమస్య. దానికి ప్రత్యామ్నాయం విద్యుత్ ద్వారా నడిచే పరిశ్రమలు, విద్యుత్ ద్వారా వాహనాలు నడపాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని మనం గ్రీన్ ఎనర్జీగా కూడా పిలుస్తూ ఉన్నాం. పర్యావరణ హితమైన విండ్ కావచ్చు, అంటే ప్రకృతి ఉన్నంతకాలం, మానవ జాతి ఉన్నంతకాలం ఉండే సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎండ కావచ్చు, గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఈ మూడింటి ద్వారా కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసి వాడుకోవడం అనేది ఇవాళ గ్రీన్ ఎనర్జీ. ఇదే ఇవాళ మొత్తం ప్రపంచం ముందున్న ఛాలెంజ్.